గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం జాతీయ ఆదాయ భావనలు అనే చాప్టర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంటి? జాతీయ ఆదాయం అనగా సాధారణంగా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉంటాయో ఆ ఉత్పత్తి కారకాలను వినియోగించుకొని మనం వస్తువులను ఉత్పత్తి చేస్తే వాటి యొక్క విలువనే జాతీయ ఆదాయంగా చెప్తాం. అయితే జాతీయ ఆదాయం అనేటటువంటి దాన్ని మార్షల్ ప్రధానంగా ఈ క్రింది విధంగా నిర్వహించడం జరిగింది. అదేంటంటే, సహజ వనరుల సహాయంతో దేశంలోని శ్రమ మూలధనం ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే వివిధ వస్తు సేవల మొత్తమే జాతీయ ఆదాయం. అంటే దేశంలో సహసిద్ధంగా లభించేటటువంటి సహజ వనరులు అయినటువంటి ఏవైతే మనకున్నాయో వాటిని శ్రమ మూలధనం ఉపయోగించుకొని ప్రతి సంవత్సరం మనం వస్తు సేవలను ఏవైతే ఉత్పత్తి చేస్తూ ఉంటామో అదే జాతీయ ఆదాయంగా మార్షల్ నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా జాతీయ ఆదాయ భావనలు ఈ క్రింది విధంగా ఉంటాయి. అవి ఒకటి స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటంటే, సాధారణంగా ఒక సంవత్సర కాలంలో ఒక దేశములో అనగా ఆ దేశం యొక్క సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశములో అంటే మనం దేశ సరిహద్దుల లోపల అంటున్నాం. అంటే దేశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక దేశ సరిహద్దుల లోపల అంటే దాని యొక్క భౌగోళిక సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల లోపల ఉండేటటువంటి ప్రజల యొక్క వస్తు సేవల ఉత్పత్తి విలువే జాతీయ ఆదాయంగా స్థూల దేశీయోత్పత్తిలో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక దేశ సరిహద్దుల లోపల అనేటప్పుడు ఆ దేశంలో భారతదేశానికి చెందినటువంటి పౌరులు కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరులు కానీ ఎవరైనప్పటికీ వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి వస్తు సేవలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విలువను మనం జాతీయ ఆదాయంగా చెప్తే దాన్నే స్థూల దేశీయోత్పత్తిగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ దేశంలో ఉండే మొత్తం ప్రజలు, వాళ్ళు విదేశీయులైనా స్వదేశీయులైనా ఎవరైనా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువుల విలువగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ దేశంలో ఉండే ప్రజలు కానీ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని వాళ్ళు వ్యయం చేస్తారు. ఆ వ్యయం చేసేటప్పుడు ఆ వ్యయం వినియోగ వ్యయంగా కానీ లేదా పెట్టుబడి వ్యయం కానీ ఉంటుంది. అంటే ఆదాయం వస్తే ఆదాయంలో కొంత వ్యయము కొంత పొదుపు అవుతుంది. ఆ పొదుపునే మనం పెట్టుబడిగా మార్చడం జరుగుతుంది. కాబట్టి పొదుపు వ్యయము వినియోగ వ్యయము ఈ రెండు కలిపినట్లయితే మన స్థూల దేశీయోత్పత్తిగా చెప్పవచ్చు. అంటే దేశంలో ఉండే ప్రజల యొక్క అలాగే సంస్థల యొక్క ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క మొత్తం ఏదైతే ఆదాయం ఉందో దాన్ని మన స్థూల దేశీయోత్పత్తిగా చెప్తాం. కాబట్టి ఇక్కడ వినియోగ వ్యయం అంటే సిగా చెప్తాం, పెట్టుబడి వ్యయం అంటే ఐగాను, జి అంటే ప్రభుత్వ వ్యయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా చెప్తాం. ఎక్స్ మైనస్ ఎం అనేది కూడా ఎందుకు చెప్తామంటే ఇక్కడ వస్తువులు ఉత్పత్తి అనేది దేశ సరిహద్దుల లోపల జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులని ఇతర దేశాలకు మనం ఎగుమతి చేస్తే ఉత్పత్తి ఇక్కడ జరగడం, అమ్మకం ఇతర దేశాల్లో, కాబట్టి ఉత్పత్తి మన దేశంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ ఆదాయం మన దేశానికి చెందుతుంది. అలాగే దేశంలో ఉండేటటువంటి పౌరులకు కావలసిన వస్తువులు ఇక్కడ లభ్యం కానప్పుడు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటే ఆ వస్తువులు ఇతర దేశాల్లో ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి అది మన దేశ స్థూల దేశీయోత్పత్తిలోనికి రాదు. అందువలనే ఎక్స్ మైనస్ ఎంను కూడా స్థూల దేశీయోత్పత్తిలో భాగంగా చెప్తాం. కాబట్టి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జీడిపి అట్ కాస్ట్ ప్రైస్ అనేటటువంటి దాన్ని కూడా మనం చెప్పవచ్చు. దాన్ని ఎలా చెప్తామంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎస్యు మైనస్ ఐటి. అంటే ఇది కాస్ట్ ప్రైస్ ద్వారా చెప్పినప్పుడు పరోక్ష పన్నులను తీసివేయడము అలాగే సబ్సిడీలు కలపడం అనేది జరుగుతుంది. అంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ప్రధానంగా తేడా ఏంటంటే, కాస్ట్ ప్రైస్ అనేటప్పుడు ఉత్పత్తి కారకాల ధరలు అని చెప్తాం. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి వ్యయమే లేదా ఖర్చే కాస్ట్ ప్రైస్గా చెప్తాం. దాన్నే ఫ్యాక్టర్ కాస్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది.
అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉన్నాయో వాటిని ఉపయోగిస్తున్నామో వాటికి అయ్యేటటువంటి వ్యయము. నెక్స్ట్ రెండోది మార్కెట్ ప్రైస్ అనేటప్పుడు, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువుని మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉంచేటటువంటి ధర మార్కెట్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ అంటే అమ్మేటప్పుడు మనం వసూలు చేసేటటువంటి ధర, కాస్ట్ ప్రైస్ అంటే మనం ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి వ్యయము. ఎప్పుడైతే మనం వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముతున్నామో ఆ మార్కెట్లో అమ్మేటప్పుడు ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం అవుతుంది కాబట్టి ప్రభుత్వం కొన్ని రకాలైన పన్నులు విధిస్తుంది. కాబట్టి మార్కెట్ ప్రైస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేదా పరోక్ష పన్నులు అనేటటువంటి ప్రధానంగా ఉంటాయి. కాబట్టి అవి ఉంటాయి కాబట్టి మార్కెట్ ప్రైస్లో దాన్ని తీసేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. అలాగే ఉత్పత్తి కారకాల ధరల్లో ఉంటుంది కానీ మార్కెట్ ప్రైస్లో ధరలు లేదు కూడా వాటి ఉంటుంది. ఎందుకంటే కొన్ని వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకి మరి కొన్ని తక్కువ ధరకి లభిస్తాయి కానీ వాటికి అయ్యేటటువంటి ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కువ ఖర్చుని భరించేటప్పుడు ప్రభుత్వం ప్రజలకు కానీ లేదా ఉత్పత్తి సంస్థలకు కానీ కొన్ని సబ్సిడీలను ఇస్తుంది. ఆ సబ్సిడీలు అనేటటువంటివి ఉత్పత్తి కారకాల ధరల్లో ఉంటాయి. కాబట్టి ఉత్పత్తి కారకాల ధరల్లో జాతీయ ఆదాయం కావాలంటే మార్కెట్ ధరల్లో ఉండేటటువంటి జాతీయ ఆదాయంలో నుంచి మార్కెట్ ధరల్లో ఉండే పరోక్ష పన్నులను తీసేసి సబ్సిడీలను కలపవలసి ఉంటుంది. అందువలన జీడిపి అట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎస్యు మైనస్ ఐటీగా చెప్పుకుంటాం. ఇది స్థూల దేశీయోత్పత్తి అంటే. నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. అంటే ఇందాక దాంట్లో మనం ప్రధానంగా దేశానికి ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ దేశ పౌరులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక దేశములు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం తీసుకుంటే భారతదేశం యొక్క పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు. అంటే భారతదేశ పౌరులు భారతీయులు ఉండొచ్చు లేదా ఇతర దేశాల్లోనైనా ఉండొచ్చు. అంటే భారతదేశ పౌరులు ఎక్కడున్నా వాళ్ళు ఆర్జించేటటువంటి ఆదాయాన్ని మన జాతీయ ఆదాయంలోనే కలుపుతాం. అలాగే ఇతర దేశస్తులు మన దేశంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువుల విలువని మన జాతీయ ఆదాయంలో నుంచి తీసివేయవలసి ఉంటుంది. కాబట్టి పౌరులకు మాత్రమే ప్రాధాన్యత. అంటే భారతదేశంలో అమెరికా కానీ ఇతర దేశస్తులు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళ ఆదాయాలను మనం కలపకూడదు. భారతీయులు ఇతర దేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆదాయాలను మన జాతీయ ఆదాయాన్ని కలపడం జరుగుతుంది. కాబట్టి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఇందా చెప్పుకున్నాం దానికి కొద్ది భిన్నంగా జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఉంటుంది. ప్లస్ వాటితో పాటుగా ఆర్ మైనస్ పి కూడా యాడ్ చేయడం జరిగింది. ఆర్ మైనస్ పి అంటే భారతీయులు ఇతర దేశాల్లో ఉన్నారు. అంటే భారతీయులు అక్కడ సేవలు చేస్తున్నారు, అనేక వృత్తులు చేపడతా ఉంటారు, ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి రాబడులు వస్తాయి. ఆ రాబడులు కూడా మనం జాతీయ ఆదాయాన్ని కలపాలి. అలాగే ఇతర దేశస్తులు భారతదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాబడులు వస్తాయి, వాటిని తీసివేయవలసి ఉంటుంది. కాబట్టి ఆర్ మైనస్ పి కూడా మన స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి అంటే ఇంకేం లేదండి, ఇందాక ఏదైతే స్థూల దేశీయోత్పత్తి అనుకున్నామో ఆ స్థూల దేశీయోత్పత్తిలో నుంచి యంత్రాల యొక్క అరుగుదల తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో మనం ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఉత్పత్తి విలువలో ఆ సంవత్సరంలో ఏవైతే మూలధన వస్తువులు ఉన్నాయో ఆ మూలధన వస్తువుల మీద పెట్టేటటువంటి ఖర్చులు, పునఃస్థాపిత పెట్టుబడి లేదా యంత్రాలు వంటి తరుగుదల కలిగి ఉంటాయి యంత్రాలు. కాబట్టి అటువంటి వాటిపై కొంత వ్యయం చేస్తాం, వాటిని తీసివేయవలసి ఉంటుంది. కాబట్టి నికర దేశీయోత్పత్తి అంటే స్థూల దేశీయోత్పత్తిలో నుంచి తరుగుదల తీసివేయడం. కాబట్టి ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిషియేషన్ గా చెప్తా. అంటే స్థూల దేశీయోత్పత్తిలో నుంచి తరుగుదలను తీసివేస్తే వచ్చేటటువంటిదే నికర దేశీయోత్పత్తి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నికర జాతీయోత్పత్తి. ఇందాక నికర దేశీయోత్పత్తి కావాలంటే స్థూల దేశీయోత్పత్తిలోని తరుగుదల తీయమన్నాం. ఇప్పుడు నికర జాతీయోత్పత్తి అంటున్నాం కాబట్టి నికర జాతీయోత్పత్తి కావాల్సిన వచ్చినప్పుడు స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయడమే. కాబట్టి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఎవరైతే భారతీయులైనటువంటి పౌరులు ఉంటారో వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి జాతీయ ఆదాయంలో నుంచి తరుగుదలను తీసివేసేస్తే భారతదేశం యొక్క నికర జాతీయోత్పత్తి వస్తుంది. కాబట్టి నికర జాతీయోత్పత్తిని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ తరుగుదల. కాబట్టి ఈ విధంగా నికర జాతీయోత్పత్తిని చెప్పవచ్చు. నెక్స్ట్ది వ్యష్టి ఆదాయము లేదా పర్సనల్ ఇన్కమ్. వ్యష్టి ఆర్జించే ఆదాయం అంతా కూడా వ్యష్టి ఆదాయం కాదు.
ఆర్జించిన ఆదాయంలో అతడు పొందేటటువంటి భాగమే, అతడు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉండేటటువంటి భాగమే వ్యష్టి ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది వ్యక్తులు కలిసి ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు, ఆ ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంస్థకు వచ్చేటటువంటి ఆదాయం అంతా కూడా ఆ వ్యక్తులందరూ పొందలేరు. అందులో కొంత భాగం మాత్రమే పొందగలరు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి వ్యాపారం చేసేటప్పుడు కొంత భాగం మినహాయించేసి ఆ సంస్థను రన్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే ఆ సంస్థ ఆదాయం ఏదైతే ఆర్జిస్తుందో దానిపై పన్నులు చెల్లించడానికి కొంత భాగాన్ని ఏం చేయవలసి ఉంటుంది. అలాగే కొంత భాగం ఏమో సాంఘిక సంక్షేమ విరాళాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ భాగాలని వ్యక్తి పొందలేడు. కాబట్టి వ్యష్టి ఆదాయం కావాలంటే జాతీయ ఆదాయంలో నుంచి కంపెనీ ఆదాయాలకు చెల్లించేటటువంటి కార్పొరేట్ పన్నులను, అలాగే భవిష్యత్ అవసరాల కోసం ఏదైతే నిలవబెట్టేటటువంటి భాగం ఉంటుందో దాన్నే పంచి పెట్టనటువంటి లాభాలు అంటారు దానిని, అలాగే సాంఘిక సంక్షేమ విరాళాలు, కొన్ని ఫండ్స్ ఏమో కంపెనీ తరఫున చెల్లించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని మినహాయించేసి దానికి బదిలీ చెల్లింపులు కలిపినట్లయితే వ్యష్టి ఆదాయం వస్తుంది. అంటే బదిలీ చెల్లింపులు అంటే ఏంటంటే, పెన్షన్లు కానీ, వృద్ధులకి పెన్షన్లు కానీ, వితంతువులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కానీ, నిరుద్యోగులకు ఇచ్చేటటువంటి భృతి కానీ, ఇటువంటివన్నీ కూడా మనం బదిలీ చెల్లింపులకు చెప్పుకుంటాం. కాబట్టి వీటిని కలిపవలసి ఉంటుంది. అదే వ్యష్టి ఆదాయం వస్తుంది. కాబట్టి వ్యష్టి ఆదాయం = జాతీయ ఆదాయము మైనస్ కార్పొరేట్ పన్నులు మైనస్ పంచిపెట్టబడినటువంటి లాభాలు మైనస్ సాంఘిక సంక్షేమ విరాళాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. వీటిని తీసివేయవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వన్ వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయం అంటే వ్యక్తి పొందేటటువంటి ఆదాయంలో అతడు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉండే భాగము. అతడు ఖర్చు పెట్టుకోవడానికి కానీ లేదా అతడు దాచుకోవడానికి కానీ అవకాశం ఉండేటటువంటి భాగం. అంటే ఏదైతే వ్యక్తి పొందేటటువంటి ఆదాయం ఉందో ఈ పొందేటటువంటి ఆదాయం పైన ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంపద పన్ను అని కానీ, ఆస్తి పన్ను అని కానీ ఇటువంటి పన్నులు విధిస్తారు. లేదా ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఇటువంటి పన్నులన్నీ విధిస్తారు. కాబట్టి ఆ పన్నుల్ని మనం పొందేటటువంటి వ్యష్టి ఆదాయంలో నుంచి మినహాయిస్తే వచ్చేదే వ్యయార్హ ఆదాయము. కాబట్టి వ్యయార్హ ఆదాయము = వ్యష్టి ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు అని చెప్పొచ్చు. లేదా వ్యయార్హ ఆదాయం అనేటప్పుడు వ్యయార్హ అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనం దాన్ని పెట్టుబడిగానైనా ఖర్చు పెట్టుకోవచ్చు, వినియోగ వ్యయంగా కానీ ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి వినియోగ వ్యయము ప్లస్ పెట్టుబడి వ్యయం అంటే మనం పొదుపు చేస్తే ఇతరులకు పెట్టుబడి అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పొదుపుగా చెప్పొచ్చు. కాబట్టి వినియోగ వ్యయము ప్లస్ పొదుపు కలిపితే దాన్నే వ్యష్టి ఆదాయంలో నుంచి ఏవైతే ప్రత్యక్ష పన్నులు ఉన్నాయో వాటిని మినహాయించగా వచ్చేటటువంటి దాన్ని ఈ రెండు రకాలుగా మనం వ్యయార్హ ఆదాయాన్ని చెప్పవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే ఏంటంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గా చెప్తాం. అంటే జాతీయ ఆదాయాన్ని, అంటే ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనసంఖ్యతే భాగిస్తే వచ్చేటటువంటి దాన్నే తలసరి ఆదాయంగా చెప్తాం. అంటే దేశంలో ఎంతమంది పౌరులు అయితే ఉన్నారో ఆ పౌరులందరూ సగటున సరాసరి ఒక వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటాం. కాబట్టి దీన్ని దేశ జనాభా చేత ఆ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని భాగిస్తే వచ్చేటటువంటి దాన్నే తలసరి ఆదాయంగా చెప్తాం. ఏ దేశాల్లోనైతే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటాం. లేదా తలసరి ఆదాయంలో వచ్చేటువంటి పెరుగుదల జనాభాలో వచ్చే పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకోవచ్చు. లేదా జనాభాలో వచ్చే పెరుగుదల రేటు తలసరి ఆదాయంలో వచ్చే పెరుగుదల రేటు కన్నా ఎక్కువగా ఉంటే ఆ దేశాలు ఆర్థికంగా వెనకబడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా తలసరి ఆదాయాన్ని బట్టి కూడా ఒక దేశం యొక్క స్థితిగతులను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా తలసరి ఆదాయంలో వచ్చే పెరుగుదల రేటు జనాభాలో వచ్చే పెరుగుదల రేటు కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతీయ ఆదాయ భావనలు కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ జాతీయ ఆదాయ భావనలు బట్టి మనం ఒక దేశం యొక్క స్థితిగతుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగకారిగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం జాతీయ ఆదాయ భావనల గురించి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. రేపు మరో క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.